అలవాటుగా ప్రార్థన చేయక, పొరపాటుగా ప్రార్థన చేయక, భారభరితంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు సమాధానం దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంట కీడు కానారంతగా తప్పించేది ప్రార్థన. ప్రార్థనకున్న బలం అది. ప్రార్థన పరులుగా మనం మారాలి. ప్రతి ఇంట ప్రార్థించే వ్యక్తి ఉండాలి. తల్లి, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. సహోదరా, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ ఇంట కీడు కానరానంతగా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు ప్రార్థించకయే ప్రార్థన కూర్చుని ఎందు ఎడతెక్కున్నారు, కానీ ప్రార్థన చేయటం ఎందు ఎడతెగని అనుభవం లేదు. కానీ ఆదిమ సంఘానికి భక్తులు ఏమి నేర్పారు? ప్రార్థనకి రావడమే కాదు, ప్రార్థన చేయడం నేర్పారు. ఆమేన్. మనం ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి.